బిగ్ బాస్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. యాంకర్గా పలు షోలు నిర్వహించిన శ్యామల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా చేసి ఆర్థికంగానూ నిలబడ్డారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ కలిగి ఉంది. చిన్న వయసులోనే టీవీ ఇండస్ట్రీలో ప్రవేశించి మొదట్లో కొన్ని సీరియల్స్‌లో కూడా చేశారు. సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు కూడా చేశారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహించారు కొంతకాలం. ఆమె భర్త నరసింహారెడ్డి చీటింగ్ కేసుపై అరెస్టయ్యారు. వారిది ప్రేమ వివాహం. మొదట్లో పెద్దలు ఒప్పుకోకపోయినా చేసుకున్నారు. రాజకీయాలలో ఎంటరై మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ తరపున ప్రచార పగ్గాలు చేపట్టారు. ఈ ఎన్నికలలో ప్రచారం కన్నా వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు శ్యామల. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి శ్యామల చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు శ్యామల. రాబోయేది జగన్ ప్రభుత్వమే అన్నంత ధీమాగా, దూకుడుగా ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఎన్నికలయ్యాక తనని ఫోన్లో ఎవరో పనిగట్టుకొని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందంటూ, టీడీపీ కార్యకర్తలతో తనకు ప్రాణహాని ఉందంటూ శ్యామల సోషల్ మీడియాలో ఇంకా సింపతీ కోసం పాకులాడుతూనే ఉన్నారు. ఎన్నికలలో జగన్కు మద్దతు ఇచ్చిన కారణంగానే తనకు టీవీ అవకాశాలు లేకుండా చేశారని శ్యామల చెప్పుకున్నారు. రీసెంట్గా శ్యామల బుడమేరు వరదల సాయం విషయంలో చంద్రబాబు అండుకోని తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే ఇటీవల పార్టీ ఘోర ఓటమి తర్వాత జగన్ పార్టీని ప్రక్షాళన చేయటానికి నిశ్చయించుకున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్యామలను ఆగమేఘాల మీద నియమించారు. అలా పదవి చేపట్టగానే శ్యామల రంగంలోకి దిగారు. ప్రజలకు సాయం చేయటంలో తమ నేత జగన్ ఎప్పుడూ ముందుంటారని, అలాంటి జగన్ను పిల్లికి కూడా బిచ్చం వేయని చంద్రబాబు, లోకేశ్లు విమర్శిస్తున్నారని, వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదని శ్యామల తీవ్రస్థాయిలో విపక్షాలపై ధ్వజమెత్తారు. 2 ఎకరాల స్థాయి నుంచి 2 లక్షల కోట్లు సంపాదించుకున్న చంద్రబాబు నిజంగా తన జీవితంలో ఎంతమందికి సాయం చేశారని విరుచుకుపడ్డారు. జగన్ శ్యామలకు పార్టీ అధికార ప్రతినిధిగా ఎందుకు బాధ్యత అప్పగించారో, ఆమెకున్న రాజకీయ అనుభవం ఏమిటో, ఆమెకు ఎందుకింత ప్రాధాన్యతనిస్తున్నారో చాలామందికి అంతుపట్టడం లేదు. కానీ జగన్ స్కెచ్ మాత్రం మామూలుగా లేదు. యాంకర్ శ్యామలకు ఆ కీలక పదవి ఇవ్వటం ద్వారా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టొచ్చు. అదెలాగంటే, శ్యామలపై అసలే గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు నోరు జారి ఏదైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే మహిళలపై వారికున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించవచ్చు. అలాగే ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వాళ్లను కేసులలో ఇరికించవచ్చు. అటు ప్రజలలో సింపతి, ఇటు కేసులు, 2 కోణాలలో జగన్ ఆలోచిస్తున్నారని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. దాదాపు రోజాతో సరిసమానమైన హోదాని శ్యామలకు కట్టబెట్టడం వెనుక కారణం ఇదే అంటున్నారు. గతంలో టీడీపీ శ్రేణులు శ్యామలను టార్గెట్ చేసిన విషయం విదితమే. రోజాని టార్గెట్ చేస్తూ టీడీపీ ఇటీవల ఆమెపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రోగ్రాం కింద విడుదలైన నిధులను రోజా దుర్వినియోగం చేశారని ఆమెపై కేసు నమోదైంది. ఇప్పుడు రోజా గట్టిగా అధికార పక్షంపై విరుచుకుపడే ఛాన్స్ తక్కువ. అందుకే ఆమె పోస్టును భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా శ్యామల నియామకం జరిగినట్టుగా భావిస్తున్నారంతా. ఇక ఇదిలా ఉంటే, ఉత్తరాంధ్రలో మొన్నటి వరకు వైసీపీ పెద్దలు చెప్పింది వేదం, చేసింది చట్టంగా నడిచింది. ఆ నాయకులు ఉత్తరాంధ్రకు చెందిన వాళ్లు కాకపోయినా అక్కడ అడుగుపెడితే పాదాభివందనాలు, భారీ ర్యాలీలు, గంటల కొద్దీ ఎదురుచూపులు కనిపించేది. ఇప్పుడు పవర్ పోయాక ఉత్తరాంధ్ర వైపు సదరు నేతలు కన్నెత్తి చూడటం లేదు. ఉన్న నాయకులకు పార్టీ పదవులు కానీ, అధికారాలు కానీ అప్పగించటం లేదు. అక్కడ అంతో ఇంతో కేడర్ ఉన్నా కరెక్టు నాయకుడు లేకపోవటంతో పార్టీ పరిస్థితి అనామకంగా తయారైంది. అసలు అప్పట్లో అంత పెత్తనం చేసిన లీడర్లు ఇప్పుడెందుకు అటువైపు చూడటం లేదు? 2024 ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో వైసీపీ ఒక వెలుగు వెలిగింది. 34 శాసనసభ స్థానాలు ఉంటే విశాఖ నగరంలో 4 స్థానాలు, శ్రీకాకుళం జిల్లాలో 2 స్థానాలు తప్ప మిగిలిన 28 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రపై పట్టు నిలుపుకోవడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆ ప్రాంతానికి సంబంధం లేని నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించి పెత్తనం చేయించారు. 2019 ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డిని, ఎన్నికల్లో గెలిచిన 3 ఏళ్ల తర్వాత ఆయన్ను మార్చి వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించారు. అప్పట్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ విజయసాయి, వైవీల పెత్తనమే నడిచింది. జగన్ కంటే ఆ 2 నేతల ప్రాపకం కోసమే ఉత్తరాంధ్ర నేతలు పాకులాడేవాళ్లు. ఈ 2 నాయకుల్లో ఎవరి దయ ఉన్నా సీటు వస్తుంది, గెలిస్తే పదవులు వస్తాయనే నమ్మకం
ఎమ్మెల్యేల దగ్గర్నుంచి కింది స్థాయి నాయకుల వరకు ఉండేది. దీంతో ఈ ఇద్దరు నాయకులు విశాఖలో అడుగుపెడితే చాలు కాళ్లు మొక్కటం దగ్గర నుండి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, భారీ ర్యాలీలతో వాళ్ల దృష్టిలో పడే ప్రయత్నం చేసేవాళ్లు. ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డిపై వరుసగా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో 3 ఏళ్ల తర్వాత జగన్ విజయసాయిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా తప్పించి వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు. వైవీ సుబ్బారెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఉత్తరాంధ్ర సీఎంలా చలాయించారన్న విమర్శలున్నాయి. దాదాపుగా 2 సంవత్సరాలు ఆ 3 జిల్లాల్లో ఆయన పెత్తనమే నడిచింది. ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు ఉన్నా మొన్నటి ఎన్నికల బాధ్యతలను జగన్ పూర్తిగా వైవీ సుబ్బారెడ్డికే అప్పగించారు. దాంతో 2024 ఎన్నికల్లో జగన్ కంటే వైవీ సుబ్బారెడ్డిని ప్రసన్నం చేసుకోటానికే టికెట్టు ఆశావాహులు నానాపాట్లు పడ్డాయి. ఆయన ఆశీర్వాదం ఉంటే చాలు అనుకొని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఉత్తరాంధ్రలో అభ్యర్థుల మార్పు విషయంలో వైవీ సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరించి ఆయన ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే జగన్ క్యాండిడేట్ల మార్పులు చేర్పులు చేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేవలం పాడేరు, అరకు స్థానాలకే పరిమితమైంది. అప్పటి నుండి ఇప్పటివరకు ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయారు. రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి విశాఖ వైపు, మిగిలిన జిల్లాల వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో ప్రతి 2 రోజులకొకసారి విశాఖకు వచ్చిన వైవీ ఇప్పుడు నెలకొక్కసారి కూడా విశాఖ వైపు చూడకపోతుండటంతో ఉత్తరాంధ్ర క్యాడర్తో పాటు నేతలు కూడా దిక్కుతోచని స్థితిలో కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్యే ఎన్నికల్లో బొత్స పోటీ చేయటంతో వైవీ సుబ్బారెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ హోదాలో ఒక్కసారి విశాఖ వచ్చి వెళ్లారు. ఆ ఎన్నికల్లో కూటమి పోటీ నుంచి తప్పుకోవటంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక ఆ తర్వాత వైవీ అటువైపు చూడటమే మానేశారు. ఆయనే కాదు, ఉత్తరాంధ్ర వైసీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న సీను ఇలా ఎవరూ పార్టీ కార్యకలాపాల్లో కనిపించకపోతుండటంతో కేడర్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా నియమితులైన బొత్స, మాజీ మంత్రి గుడివాడలు మాత్రం అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తూ ఉన్నామంటే ఉన్నాం అనిపించుకుంటున్నారు. ప్రభుత్వం వైసీపీపై చేస్తున్న విమర్శలపై బొత్స, గుడివాడ తప్ప ఎవరూ స్పందించకపోవటంతో అసలే ఢీలా పడిపోయిన కేడర్లో మరింత నైరాశ్యం కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఓ వెలుగు వెలిగింది వైసీపీ. దాని వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉందని జగన్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే కార్యకర్తలను, స్థానిక నేతలను పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం విమర్శల పాలవుతోంది. ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి లాంటి నాయకుడు కూడా విశాఖ వైపు కన్నెత్తి చూడకపోవటం కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 స్థానాలను టీడీపీ గెలిచింది. కొంతమంది కార్పొరేటర్లను టీడీపీ, జనసేనల వైపు తిప్పుకొని మేయర్ పదవిని కూడా చేజిక్కించుకోవటానికి పావులు కదుపుతోంది. మరోవైపు జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీ కీలక నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. అయినా పార్టీ పెద్దలు స్పందించటం లేదు. వారికి భరోసా ఇచ్చి పార్టీలో కొనసాగేలాగా చేయలేకపోతున్నారు. దాంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీకి దిక్కెవరు అనే చర్చ మొదలైంది. వైవీ సుబ్బారెడ్డి తన రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి మరో నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగించాలని, లేకపోతే ఆయనే ఉత్తరాంధ్రలో యాక్టివ్ అవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేకపోతే పార్టీ ఉనికి కాపాడుకోవటం కూడా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.